మబ్బులోన మబ్బు వయ్యి కొండలోన కొండవయ్యే మబ్బులారు జోహల్లో ఎంజాల పెద్దరాములు గారికి అమ్మా తల్లులారా మీరు మాత్రము తొందరగా పయనం గడి తల్లులారా, మనము మాత్రం ఆ పానుగంటిపురానికి ఇప్పుడే బయలుదేరిపోదాం. తల్లులారా నన్ను ప్రశ్నించే అంత ఎదిగెదిగిరే పోదామంటే నా ఎమ్మటి వస్తలేరు, నన్నే ఎదిగిస్తున్నారు, నాకు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అక్కడ ఎవరున్నారు నాయన? అక్కడ మనం పోవడానికి కారణం ఏంది? మనం ఎందుకు పోతున్నాము? అక్కడ ఎవరు అంటుర్రా? తల్లులారా మీకు మామాలు గలరు, ఓ తల్లులారా అక్కడ ఎవరున్నారంటున్నారా తల్లి? మీకు మామాలు గలరు, మిక్కిలి మన కాకులు మీకు మామాలు గలరు, అక్కడ మనకు మీకు ఎవరున్నారంటే మీకు మేనమామలు మేనత్తలు. ఓ నాయనా చిన్నగా కన్న తండ్రి తెలుపు
కన్న తండ్రి తెలుగు ఇప్పుడు గలగా వినురా కన్న తండ్రి తెలుగు ఇప్పుడు అక్కడ మనకు ఎవరు మేనమామలు మేనత్తలు ఉంటే ఇంతవరకు మన ఇంటికి ఎందుకు రాలే? ఎన్నడైనా వచ్చిందా? రాలేదు కదా నాయన. సమాధానం చెప్ప అమ్మా. జగడవాడి రాగాయుండిరి ఓ తల్లులారా, జగడవాడి రాగాయుండిరి జరిగను కొను నాసే జగడవాడి రాగాయుండిరి నేను రాను. నేను వచ్చినాక నేనే వస్తున్నాను. ఇక మీకు చింత ఎందుకు తల్లి? అన్న వస్తములు సొమ్ములు నాయన జనక అన్న వస్తము సొమ్ములు అడిగినట్లు ఇదురా అన్న వస్తములు సొమ్ములు ఎందుకు తల్లి ఇంత చిన్న చిన్న నోట ఈ పుచ్చి పుచ్చి మాటలు మాట్లాడుతున్నాడు? చిత్రంగా పెద్ద పెద్ద మాటలు. నాయన మేనత్తలు మేనమామలు తల్లిదండ్రులతో సమానం. ఒకవేళ తల్లిదండ్రులు పోయినా గాని మేనమామలు మేనత్తలు ఉండాలి. కానీ వారు తల్లిదండ్రులతో సమానం. వాళ్ళు ఏది అడిగినా ఇచ్చుదురు, ఏదైనా కాదనక ఇచ్చేరు తల్లి. అంటే నా జనక తల్లిదండ్రుల అమ్మలారా, నాయన మేనమామలు తల్లిదండ్రులు చచ్చినా కానీ మేనమామలు ఉండాలంటారు శాస్త్రం. కానీ తల్లిదండ్రులకు ఎంత హక్కు బాధ్యత బరువు ఉంటుందో మేనత్తలకు మేనమామలకు అంతే హక్కు ఉంటుంది. కానీ మీరు చింతించక రండి, వెళదాం. సరే నాయన జనక, నీవు చెప్పిన విధముగానే పోదాము కదా. రామేశ్వర ఇక్కడ రాము. చెప్పే ఏం చెప్తావో చెప్పే అంటే ముసలి పని చేయి. చాలా ఎట్లాగా ఇక అన్ని నువ్వు చెప్పే చేస్తున్నా. ఇంకేమనుందా? చెప్పు, ఇంకేం చెప్తావు? ఇది ఒక్కటి లాస్ట్గా నేను చెప్పినట్టు నేను నీకు మూట కడుతున్నా. పాలు పరమాన్నం మలిద ముద్దలు ఒక మూట,
కాదే వాళ్ళకేమో తీపి వాడుతున్నావు, నాకేమో జర కారం ఉతారేసి వాళ్ళు తినరుగా నా పిల్లలు తినరు కాబట్టి నా అంత సంసారే లేదు. మూటగా అర్చన తీసుకుపోయి ఇక్కడ ఆయన అంటాను కదా మనకేమో రాదా 7 ఊరికి పోయిండు. తీసుకుపోయి చెల్లదాంటే నువ్వు తిను, ఎర్రదాంటే వాళ్ళకి కట్టిన అప్పుడే. అమ్మా తల్లులారా, రండి బిడ్డలారా, చూడండి నాయన ఇదే మధ్య మార్గంలో వచ్చినాము. కాసంత పోతే మనకు మాత్రం ఆ పానుగంటి రాజ్యం వస్తున్నది. మనం మాత్రం కాస్త ఈ అడవిలో కాళ్ళు చేతులు గుంజుతున్నాయి అంటున్నారు, ఆకలి అవుతున్నది అంటున్నారు. తల్లులారా, మీ యొక్క పినతల్లి కట్టినటువంటి సర్దిని పూజించి ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం. తల్లులారా, అమ్మా ఈ మూట విప్పితే మొదటి మూటలో ఏదో అనుమానం దోచుతున్నది. వీధి కింద విసిరితే ఈ కాకి వచ్చి తనిపోయింది. ఆ కాకి తినగా ఆ కాకి గిరగిరి చచ్చిపోయింది. ఈ మూట వద్దు, ఏ మూట వద్దు. తల్లులారా, కాస్త ఒక్క కురుపు తీస్తే మనం ఆ పానుగంటి దేశానికి బయలుదేరుతాము. తల్లులారా, ఇక్కడనే వండుకోండి. నాయన ఇదే సమయం. ఆ మాణిక్యమేమో ఈ నట్టు అడవిలో ఎవరు లేరు. ఇదే సమయం. నా పిల్లలను నేను చంపలేను. ఇది ఏదో బాగానే ఉంది. ఈ మొద్దును నేను అనుకున్నటువంటి స్థలంలో వడబెట్టినాను. ఎటనైనా గాని అంతా సర్వేశ్వరుడు విశ్వేశ్వర స్వామి అంతా ఏం రావులే చూసుకోవాలి. మళ్ళీ నేను మీ ముఖము చూస్తానో చూడనో, నా ముఖము మీరు చూస్తారో చూడనో. తల్లులారా, ఇంత పాపాత్ముడు, ఇంత నీచ నికృష్టుడు తండ్రి భూమి మీద ఎవరు ఉండకూడదు. నేను ఉన్నాను. ఎందుకన్నా పలిచి ఎక్కడ పోయిరు? ఓ నాయన, ఓ చెల్లెలా, ఏమిటి మన నాయన ముద్దయినాడమ్మా? ఆ ముద్ద పెట్టుకోండి. ఓ చెల్లెలా, అక్కలారా మనము
తమ్ముడా కరవది మళ్ళీ ఇప్పుడు వెనమార్గం పోదామా వినలేదో వేటలాడాని చూడు తరలేదో వేటలాడాని చూడు తమ్ముడా ఎవరో ఈ వరవలో ఎవరై ఉండవచ్చు ఏమో శృంగారమై ఉన్నారు ఎవరైండొచ్చు తమ్ముడా మీరెవరు ఎవరైతే ఏమి పనయ్యా మీరు మాతోని పని ఏమిటయ్యా ఎవరైతే మీకేమిటయ్యా మాతోని పని ఏమిటయ్యా ఎవరైతే మీకేమిటయ్యా నీవు మాతోని పని ఏమిటయ్యా ఎవరైతే మీకేమిటయ్యా మాతోని మీకేమిటయ్యా భుజామయ్యా భూతపురి పడ్డమయ్యా నవలుడు మంజుడయ్యా భూతపురి పడ్డమయ్యా మది దేవుడు నవబోధుడయ్యా భూతపురి పడ్డమయ్యా నవబోధుడు నవబోధుడయ్యా ఓ తమ్ములారా చెప్పు నవభోజ రాదట నవభోజ రాదు మనకు మేనమామ అవుతాడు మేనమామ అవును కదా మేనమాడతాడు మనకు అవును కదా ఓహో బావలారా మాది పండుగలు పడతాం నేను 7 అన్నదమ్ములం మా చిన్నవాడు కార్యవతి మా యొక్క మేనమాడతాండ్రు మీరు కాబట్టి మా తండ్రి ఆకి తీసుకొని పెళ్లి చేసుకున్నాం నేను కుదరపడిద్దరు పిల్లలు పుడతారా నువ్వు ఇస్తావా లేకపోతే ఒక మలుపు వచ్చిపోతాడు తదేవ ఇంటికి పోయి ఇక పాలు ఇచ్చుకొని జుర్రి ఇట్లా కొన్ని దినములు గడిచిన తర్వాత ఆ బాలనాగమ్మ గర్భవతి అయిందట. ఆ గర్భవతి అయి అప్పుడు ఆ కార్యవతి రాజు ఏమంటుండట, కొండలో